నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ సురేష్పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళా ఉద్యోగిని డాక్టర్ సురేష్ అనుచిత ప్రవర్తన మరియు వేధింపులపై ఫిర్యాదు చేశారు. మృతదేహాలు ఉంచే మార్చురీలో అమానవీయంగా ప్రవర్తిస్తూ శవాల మధ్య కూడా రొమాన్స్ కావాలంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బాధితురాలు ఆరోపించారు. విస్రా ప్యాక్ చేసే సమయంలో భుజాలమీలు చేతులు వేయడం, అసభ్యంగా తాకడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు అనాథ అని తెలుసుకొని నీకు అన్నీ నేనే చూసుకుంటాను, నాతో సహజీవనం చెయ్యి అంటూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. తోటి సిబ్బంది మంచి బట్టలు వేసుకుని వస్తే వారి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాల మాదిగ వాళ్ల బట్టలు చూడండి అంటూ కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యాలయంలో కనీసం కుర్చీలో కూర్చోవడానికి కూడా అనుమతించకుండా తాను పైన కూర్చుంటే సిబ్బంది కింద కూర్చోవాలని వేధిస్తున్నట్లు సమాచారం. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్కి బాధితురాలు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నెల్లూరు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా డాక్టర్ సురేష్పై ఫిర్యాదు నమోదైంది. పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్నారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నేను నెల్లూరు జీజీహెచ్ మార్చురీ నందు మార్చురీ అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. నా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ప్రముజుల సురేష్ గారు నన్ను గత కొద్ది రోజులుగా శారీరకంగా మానసికంగా కులం పేరుతో అబ్యూజ్ చేస్తున్నారు. విసిరా కట్టే సమయంలో రూమ్లోకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అంటే నీకెవరు లేరు కదా, మీ అమ్మ లేదు, నువ్వు ఒక్కదానిమే ఉండేది, నీకు పెళ్లి కాలేదు, ఎందుకు నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పి నాతో వల్గర్గా మాట్లాడుతున్నారు. నా తోటి ఉద్యోగస్తుల మధ్య కూడా నన్ను కులం పేరుతో మాలవదానివి, నీకేం అవసరాలు ఉన్నాయి, నేను చూసుకుంటాను అంటున్నాను కదా, ఎందుకు నువ్వు అని చెప్పి తిడుతున్నాడు. నేను ఎప్పుడైనా మంచి బట్టలు వేసుకొచ్చినా కూడా నీకు అవసరమా ఈ బట్టలు, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు, అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు అని తను అధికారికంగా నన్ను తిడుతున్నాడు. నేను చైర్లో కూర్చున్నా కూడా తను రాగానే కింద కూర్చోమని చెప్తాడు. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్పి నా తోటి ఎంప్లాయీస్ కూడా నేను మాట్లాడిచ్చాను. అయినా సార్ ఏం తగ్గడం లేదు. అప్పుడు నేను మా హెచ్ఓడి గారికి, సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి తపాలాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఎటువంటి చర్యలు తన మీద తీసుకోలేదు. ఇదే విధంగా నేను దర్గామిట్ట పిఎస్లో సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. కానీ నా కంప్లైంట్ మీద ఎటువంటి అధికారి తనను పిలిచి మాట్లాడడం కానీ ఏమీ జరగలేదు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను. తను నన్ను అబ్యూజ్ చేసే దాన్ని బట్టి తను అడిగే మాటలకి మాలలంజులు అది ఇది అని చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు. నాకు ఈ విషయం మీద నాకు అసలు బతకాలని లేదు. నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల నాకు సూసైడ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే దానికి కారణమైతే డాక్టర్ సురేష్ గారు. కావున అధికారులు స్పందించి నా సమస్యకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.